హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్లోనే 7th లెసన్ చూద్దామండి. ఉడత సహాయము ఇతివృత్తం సహకారం అండి. ఉడత రాముడికి సహాయం చేస్తున్నట్టుగా సహాయం చేస్తుంది అండి, అట్లా సహకారం అండి. ప్రక్రియ అనేది ద్విపద అండి. ఓకేనా, సహకారం చేసి డబల్ పేమెంట్ వస్తుంది అనుకుంటాం కదా, అట్లా అనుకోండి. ద్విపదలో 2 పదాలు ఉంటాయండి. ఈ ద్విపద అనేది పాడుకోవడానికి అనువుగా ఉంటుందండి. గేయ ప్రక్రియ అంటే కూడా పాట ఆగదండి, పాట పాడుకోవడానికి అనువుగా ఉంటుంది కదా, ఇక్కడ ద్విపద కూడా పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ ఉడత సహాయం యొక్క పాఠ్యభాగ రచయిత గోన బుద్ధారెడ్డి అండి. సహకారం చేస్తే బుద్ధి వస్తుంది కాబట్టి ఉడత సహకారము ద్విపద గోన బుద్ధారెడ్డి అండి. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన కాకతీయులకు సామంతర రాజు అండి. ఇది ఇంపార్టెంట్ అండి. కాకతీయుల సామంతర రాజు గోన బుద్ధారెడ్డి అండి. ద్విపద ఈ పాఠంను గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిదండి. రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిది ఈ ఉడత సహాయం అండి. ఎవరు రచించారు? గోన బుద్ధారెడ్డి అండి. వర్ధమానపురం అండి. వర్ధమానపురం అంటే నంది వడ్డేమాన్ అండి. ఇది ఓల్డ్ నేమ్స్ ఉంటాయి కదా, అట్లా వర్ధమానపురం నంది వడ్డేమాన్ ఎక్కడుందండి? నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. వీరు ఈ నాగర్ కర్నూలు జిల్లాని రాజధానిగా పరిపాలించారు. రంగనాథ రామాయణంను గోన బుద్ధారెడ్డి యుద్ధకాండ వరకు రాశాడండి. ఈయన కుమారులు కాచభూపతి, విఠలనాథుడు అండి. కాచభూపతి, విఠలనాథుడు ఈ యుద్ధకాండ వరకు రాసిన దాన్ని పూర్తి చేశారండి. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం అండి. తొలి తెలుగు రామాయణం ఏంటండి? రంగనాథ రామాయణం.